నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ మరియు సైకాలజిస్ట్ అయిన మాధవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. చాలా రోజులైపోయింది మేడం మిమ్మల్ని అయితే చూసి. Absolutely. అసలు మన కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు అయితే చాలా మంది మిమ్మల్ని మిస్ అయ్యే ఉంటారు. మీ రెమెడీస్ కానీ, మీ మాట తీరు కానీ, జనాల్ని అట్రాక్ట్ చేసుకునేది అంటే మీ సబ్జెక్ట్ చెప్పే విధానం అది చాలా మంది కనెక్ట్ అయ్యి ఉంటది. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగున్నాను మేడం. ఎమోషనల్ అవుతున్నారు. లేదు. అదే. సో ఇప్పుడు మేడం మనం ఇప్పుడు ఉగాది అయిపోయింది. సో ఫస్ట్ ఫ్రెష్గా మనం ఈ ఇయర్లో అయితే మనం మొదలు పెట్టబోతున్నాము. ఏప్రిల్ మంత్లో రాశి ఫలితాల గురించి చేద్దాం మేడం. ద్వాదశ రాశుల వారికి ఈ ఏప్రిల్ మంత్లో ఎలా ఉండబోతుంది అంటారు? సో ఒక్కొక్క రాశి గురించి మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. ఒకసారి చెప్తారా మేడం? మేష రాశికి ఎలా ఉంటుందంటారు? తప్పకుండా. ముఖ్యంగా అందరికీ కూడా ది ఆడియన్స్ అండ్ ఎవ్రీబడి హూస్ వాచింగ్ కిరణ్ టీవీ అండ్ ఫర్ ద కిరణ్ టీవీ మేనేజ్మెంట్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇక్కడ ఏప్రిల్ రాశి ఫలాలతో కనుక మనం మొదలు పెడితే మనం జనరల్గా చెప్పుకునేటట్టుగా ఈ గ్రహాలు అనేవి ఎవ్రీ మంత్ మనకి మారే గ్రహాలు ఉన్నాయి. తర్వాత 2.5 సంవత్సరాలకి మారే శని భగవానుడు, సంవత్సరం మారే గురు భగవానుడు, సంవత్సరంన్నర వ్యవధిలో అంటే మారే ఈ సంవత్సరంన్నరకి ఇంకొంచెం మారే రాహుకేతువులు ఉన్నారు. సో ముఖ్యంగా మనకి మారే రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఈ ఈ గ్రహాలు అనేవి ఇవి ఎవ్రీ మంత్, ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ అంటిల్ 45 days ఈ గ్యాప్లో మారుతూ ఉంటాయి కదా. అయితే రవి భగవానుడితో కనుక మనం మొదలు పెట్టినట్లయితే ఏప్రిల్ 14వ తారీఖు రవి మేషరాశికి ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మీనరాశిలో ఉన్న రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి అంటే ఆయనదైన ఎగ్జాల్టేషన్ ఫేజ్లో, ఆయనదైన ఉచ్చ స్థితికి, ఉచ్చ రాశికి ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది. కుజ భగవానుడు ఏప్రిల్ 2వ తారీఖు మీనరాశి సంచారం. ప్రస్తుతానికి ఆయన కుంభంలోనే ఉన్నారు. నిన్ననే నక్షత్రం ట్రాన్సిట్ కూడా అయింది శతభిషం నుంచి ఇప్పుడు పూర్వభద్ర నక్షత్రానికి. బుధ భగవానుడు ఏప్రిల్ 11వ తారీఖు మీనరాశికి. బుధ భగవానుడు కూడా వక్రగతి వదిలేసి ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళడం జరిగింది. సో అది కూడా వరల్డ్కి ఒక గుడ్ న్యూసే. అంటే ప్రస్తుతానికి వరల్డ్లో జరిగే ఈవెంట్స్ని బట్టి ఇది చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. తర్వాత గురు భగవానుడు మనం అనుకున్నట్టు ఆయన సంవత్సరానికి ఒకసారి మారుతారు కాబట్టి ఆయన మిథున రాశిలోనే ఆయన పునర్వసు నక్షత్రంలోనే ప్రయాణం చేయడం జరుగుతుంది. శని భగవానుడు మీనరాశి అందే ఆయనదైన సొంత నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రంలో. శుక్ర భగవానుడు మార్చి 26 మేషరాశికి ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీనం నుంచి. ఏప్రిల్ 19వ తారీఖు ఆయన మేషం నుంచి వృషభానికి కూడా వెళ్ళిపోతారు. ఆ రిజల్ట్స్ మనం రాశి మాట్లాడేటప్పుడు చెప్పుకుందాం. రాహు భగవానుడు కుంభంలోనే, కేతు భగవానుడు సింహంలో, చంద్ర భగవానుడు తెలిసిందే సూపర్ హీరో. 2.5 రోజులకి చకచకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏ ఇంట్లో కూడా స్థిరంగా ఉండరు ఆయన. గట్టిగా పట్టేసుకుందాం. రైట్. సో ఈ రాశులందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది మనం ఒకళ్ళొకరికి చెప్పుకుందాం. మేడం, సింహరాశి వారికి ఏప్రిల్ మంత్లో గ్రహస్థితి బట్టి ఎట్లా ఉందంటారు? ఒకసారి చెప్తారా? తప్పకుండా. సింహరాశి వాళ్ళకి మీ రాశి లార్డ్ వచ్చేసి రవి భగవానుడు. అయితే మిమ్మల్నే ఏళ్తున్న ఆ రవి మేషరాశికి ఏప్రిల్ 14వ తారీఖు ఆయనదైన ఎగ్జాల్టేషన్ ఫేజ్లోకి ఆయన వెళ్ళిపోతారు. అయితే మీ సింహరాశి వారికి ఇక్కడ ఏప్రిల్ 14తో రవి అక్కడ మారడంతో ఫస్ట్ 14 days, సెకండ్ 15 days ఎలా ఉంటుందో చెప్పుకుందాం. హెల్త్ అండ్ ఇండివిజువాలిటీ కనుక చూసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి. ఇబ్బంది అంటూ ఏం లేదు. రవి స్థానం కానీ ప్లేస్మెంట్ కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఓవర్ హీట్ అయ్యే ఫుడ్ మాత్రం ఎక్కువగా తీసుకోకండి. బాడీ తత్వం వేడి పెంచే తత్వం అయిన ఫుడ్ని మాత్రం తీసుకోకండి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నుంచి బచ్కే రనా ఇస్ వాట్ ఐ విల్ సే. అండ్ తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూస్ సడన్గా మీ కార్డియాక్ ఇష్యూస్ లాగా అనిపిస్తాయి. భయపడాల్సిన పని లేదు. అలానే అదేమైనా ఉంటే ఇది గ్యాస్ట్రిక్ అని చెప్పి పక్కన దోసేసి అదిగో మాధవ్ చెప్పిందని అనుకోండి. ఏమన్నా ఉంటే దయచేసి డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి. కాకపోతే ప్లీజ్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఈటింగ్ ఎనీ స్పైసీ ఫుడ్. సింపుల్ ఏప్రిల్ 14th ఆ టైం వరకు అది జస్ట్ కాస్త వరకు కొంచెం స్పైసీ ఫుడ్. అందులో సమ్మర్ అనేసరికి ఆ చెమటలతో ఇంకా కారాలు ఉప్పులు ఎక్కువ తినేస్తూ ఉంటాం కదా. సో అటువంటివి చేయకుండా ఉంటే సరిపోతుంది. అండ్ ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు 9వ స్థానంలో పంచమాధిపతి మీకు గురు భగవానుడు అవుతారు కాబట్టి ఆయన మీకు లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి మంచిదే, శుభంగానే ఉంటుంది.
మీకు ఇక్కడ ఆయన కూడా ప్రోగ్రెసివ్ మోడ్లో ఉన్నారు కాబట్టి గత 4-5 monthsగా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కానివ్వండి ఏది ఉన్నా సరే అవన్నీ సరిగ్గా అవ్వలేదని నాకు తెలుసు. బట్ అవన్నీ ఇప్పుడు సరిగ్గా చదవండి, సరిగ్గా రాయండి. ఎందుకంటే ఇప్పుడు టైం బాగుంది కాబట్టి ఖచ్చితంగా జస్ట్ ప్లానెట్లు 1 month బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఇది మీకు ఎగ్జాంపుల్ అనమాట. ఆయన మీకు 1 monthలో రిజల్ట్ చేయడానికి వచ్చారు. సో ఖచ్చితంగా ఇప్పుడు కనుక బాగా చదువుకుంటే ఏప్రిల్లో ఎగ్జామ్స్ సరిగ్గా ఉంటాయి, ఇబ్బంది లేదు. లవ్ అండ్ రొమాన్స్లో కూడా మీకు చాలా అండర్స్టాండింగ్ పెరుగుతుంది అండ్ ఫన్ రిలేటెడ్ కూడా చాలా చాలా బాగుంటుంది. లవ్ అండ్ రొమాన్స్లో అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఇదివరకు వచ్చిన డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే ప్లీజ్ సార్ట్ దెమ్ అవుట్. సో ప్రాబ్లం లేదు. అండ్ మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి కుంభం శని అవుతారు కాబట్టి మీకు ఇక్కడ శనితో కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరాలు ఉన్నాయి. శని మూలాన అని కాదు, మన మూలాన శని దయ వల్ల. అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మనకేమైనా డిఫరెన్సెస్ వస్తే కనుక శని మీద తోసేయకుండా శని యొక్క అండతో మనం సార్ట్ అవుట్ చేసుకోవచ్చా. ఇంట్లో నాన్న ఉన్నారనుకోండి కొట్టుకోం కదా, అందుకని అప్పుడు ఏం చేస్తాం, నాన్నని ఇన్వాల్వ్ చేస్తాం. సో అదే రకంగా శని యొక్క ఇన్వాల్వ్మెంట్తో మీరు ప్రాబ్లమ్స్, అంటే జోక్స్ అపార్ట్, కొట్టుకోమని నేను చెప్పట్లేదు, బట్ ఇక్కడ ఏంటంటే ఏమన్నా డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే కనుక ప్లీజ్ సార్ట్ దెమ్ అవుట్. తెగదింపులు చేసుకునేదాకా వెళ్ళకండి. ఇవాళ రేపు పెళ్ళిళ్ళ కంటే డైవర్స్ రేట్లే ఎక్కువ ఉన్నాయి, వెరీ సాడ్లీ అండ్ వెరీ ట్రూ. అష్టమ శని నడుస్తుంది. సో దానివల్ల కూడా ఇక్కడ ఏమవుతుందంటే మీకు సడన్ గా మీరు ఉద్యోగాలు మానడం, లేకపోతే వేరే ఊళ్ళలో ఉండడం, వేరే ఊళ్ళ నుంచి మీకు లీవులు దొరక్క మళ్ళీ మీరు రాలేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటివి జరిగినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ కాస్త దూరాభారాలు పెరగడం, ఫిజికల్ డిస్టెన్స్, మెంటల్ డిస్టెన్స్ పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దాని మూలాన మీకు వచ్చే ఈ గ్యాప్లు ఇవి ఎక్కువైపోయి శని భగవానుడు వలన వర్క్ ఒత్తిడి ఎక్కువైపోయి అన్నీ నేనే చేస్తున్నాను, నాకే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అని మాటలు వస్తాయి చూడండి. అటువంటివన్నీ ఇక్కడ మనం విసిరేస్తాం అన్నమాట. 1 సంవత్సరం పాటు మనం కంట్రోల్ చేసేసుకుంటే 2027 తర్వాత మనం ఫ్రీ అయిపోతాం. ఓకే, అంటే కొంచెం నోటిని అదుపులో పెట్టుకోవాలి. అండ్ అంటే మనమే మొత్తం భారం అంతా వేసుకుంటున్నట్టు, శిరోభారం అంతా మందే అన్నట్టుగా చేయకుండా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అందరూ చేస్తున్నారు అనే ఉద్దేశంతో శని భగవానుడు ఆగస్టు 2027 ఆ ప్రాంతాల్లోనే ముందుకు వెళ్తారు. నాకు ఎగ్జాక్ట్ డేట్ నేను ఇంకా చూడలేదు. సో ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి మీకు అప్పుడు ఇంకా గుడ్ టైం, ఇంకా బాగుంటుంది. సో ఈలోగా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా ప్లీజ్ కీప్ దెమ్ అండర్ ద ర్యాప్స్, డు నాట్ ఈవెన్ ప్లే విత్ దెమ్ అండ్ ఎటువంటి డిస్టెన్స్ బ్రీడ్ చేయకండి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మేష వృషభాలు అవుతారు. కుజ భగవానుడు శుక్ర భగవానుడు ఉంటారు. అయితే మీకు ఇక్కడ కుజ శుక్రులు ఇద్దరు కూడా మీకు లాభ ద్వితీయ పంచమ స్థానాన్ని, కుజుడు శుక్రుడు వచ్చి మీకు తృతీయ చతుర్థ స్థానాన్ని చూడడం జరుగుతుంది. అంటే తృతీయ స్థానాన్ని తర్వాత చతుర్థ స్థానాన్ని ఏప్రిల్ 19 తర్వాత. సో ఇక్కడ ఏమవుతుందంటే కెరీర్ అండ్ బిజినెస్ పరంగా అయితే చాలా బాగుంటుంది, ఐడియాలు బాగా వస్తాయి. మార్పులు ఏమైనా చేసుకోవాలంటే చేసుకోండి. ట్రాన్స్ఫర్స్ ఎవరైనా అప్లై చేసుకుంటుంటే అప్లై. మీకు ఉంటాయి కదా అప్లికేషన్స్, మీ ఈమెయిల్స్ పంపించడమో, డిపెండ్స్ గవర్నమెంటా నాన్ గవర్నమెంటా అని, ఆ పరంగా మీరు ప్రొసీజర్లు ఫాలో అయిపోండి, ఇబ్బంది లేదు. లాభస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి చాలా బాగుంటుంది. ముఖ్యంగా పోలీస్, డిఫెన్స్ ఈ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా మన్ననలు, పొగడ్తలు, తర్వాత కాంప్లిమెంట్స్ ఇటువంటివి సీనియర్స్ దగ్గర నుంచి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మంచి ఐడియాస్ వస్తాయి, మంచి మెప్పు పొందే సమయం ఇది. చక్కగా కృషి చేయండి, చాలా చాలా బాగుంటుంది. కొత్త బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాం, ఆనందంగా పెట్టుకోండి. కానీ మీ లగ్నరీత్యా మీ జన్మజాతకం ఎలా ఉందో నాకు తెలియదు. స్క్రీన్ మీద ఫోన్ నంబర్లు ఉన్నాయి కదా, సో దానికి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు బిజినెస్ పరంగా ఏమన్నా చేసుకుంటున్నట్లయితే ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సలెంట్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. కానీ అందరికీ ప్రమోషన్లు వచ్చేస్తాయే సింహరాశి వాళ్ళకి రావు. లగ్నరీత్యా మార్పులు ఉంటాయి. లగ్నరీత్యా మనకి ఆన్ సైట్ ఆపర్చునిటీ వస్తుందా లేదా మనం చూసుకోవాలి. అంటే పర్సనల్ చార్ట్ బట్టి ఇంకా క్లియర్ గా తెలుస్తాయి, ఇంకా క్లియర్ గా తెలుస్తాయి. ఎవరు ఒకరికి ముందు ఒకరికి వెనకాతల. ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం కదా, నేను కూడా అంతే ఎఫర్ట్ పెడుతున్నానండి, నాకు రావట్లేదు, పక్కనాళ్ళకి వచ్చేసిందని. సో ఈ పక్కనాళ్ళకి వచ్చేసింది అనే స్టేట్మెంట్ అప్పుడే వస్తుంది. ఎందుకు వస్తుంది వాళ్ళకి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వేరు, మంది వేరు, వాళ్ళ లగ్నం వేరు, మంది వేరు. అందరం ఒకటే టీంలో పనిచేస్తాం. వాళ్ళు ఇంకా తక్కువ చేస్తుండొచ్చు పొరపాటున, తెలిసి తెలియక, అయినా సరే మనకే రాదు, వాళ్ళకు వస్తుంది. వాళ్ళ లగ్నరీత్యా కలిసి వస్తుండొచ్చు, గోచారీత్యా. సో స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్స్ చేసి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. డర్మటాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్, రేడియాలజిస్ట్, తర్వాత స్కిన్ స్పెషలిస్ట్ చెప్పాను కదా, బ్యూటిషియన్స్, బొటీక్ ఓనర్స్, ఫ్యాషన్,
సింగర్స్, క్లాసికల్ సింగర్స్, ఆర్టిస్ట్, సైకాలజిస్ట్, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ పర్టిక్యులర్ టైం. సింహరాశిలో ఈ సెగ్మెంట్లో ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కృషి చేయండి. మీకేమైనా ఐడియాస్ ఉన్నా, ప్రోడక్ట్ బేసిస్ ఉన్నా, అవన్నిటిని కూడా బాగా కృషి చేసి ముందుకు తీసుకెళ్ళండి. యుల్ బీ అ గ్రాండ్ సక్సెస్. కానీ ఒక చిన్న టిప్ ఇస్తాం మీ సింహరాశి వాళ్ళకి. మీరు చేసే ఏ పనిలో అయినా సరే ఫస్ట్ మదర్కి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి మొదలు పెట్టండి, తిరుగుండదు. శుభం భూయాత్. థ్యాంక్ యూ. నమస్తే.